గంగవరం సర్పంచ్ తనయుడు రెడ్డి ప్రసాద్ గారు కొన్ని విషయాలు నా భూమి గురించి మాట్లాడడం జరిగింది. 302 సర్వే నెంబర్లో 2 ఎకరాల 20 సెంట్ల భూమిని కలెక్టర్ గారు ఆదేశిస్తే తహసీల్దార్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పడం జరిగింది. మీకు ఒక రికార్డు కూడా ఇచ్చాడు అతను. మేము ఇస్తున్నాం, కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ అనేసి. ఆ ఆర్డర్లో ఏమీ లేదు. అయ్యా, డీకేటీ పట్టా అంటే ప్రభుత్వ భూమి. ఆ భూమి మనకి సాగు చేసుకునే వరకే హక్కు ఉంటుంది, అంతేగాని అమ్మే హక్కు ఉండదు. కానీ మనం సెటిల్మెంట్ కోసం నేను మార్కెట్ వ్యాలీకి అడిగింది వాస్తవం. దాని గురించి తహసీల్దార్ గారి దగ్గర కోర్టులో పోరాడుతున్నాను, ఇది వాస్తవం. అంతేగాని ఇతను వచ్చి ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే ఇది తప్ప కాదని మీ మేడం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ భూమి మా పూర్వీకుల నుంచి వచ్చింది. ఈ భూమికి మా తండ్రి గారు నా భాగరీత్యా నాకు ఇచ్చారు. ఈ భూమికి వారసులు మా అక్కలు 2 ఉన్నారు, నా తమ్ముడు ఉన్నారు, మా అబ్బ పుట్టినోళ్ళు. కానీ బయట వాళ్ళంతా ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కాల. నేనేమైనా ఫేక్ చేసింటే తహసీల్దార్ అడగాల, ఇతను ఎందుకు అడుగుతున్నావు నాకు అర్థం కాలేదు. ఈ భూమి గురించి మాట్లాడండి, నువ్వు ఏమైనా ఉంటే రా, డైరెక్ట్ కూర్చున్నా మాట్లాడదాం, అంతేగాని ఊరు ఫేక్ సర్టిఫికేట్ చూపించి నువ్వు కబ్జా అనేది తప్పు మాట్లాడుతున్నావు. ఇది హుషారు. నెక్స్ట్ 337 సర్వే నెంబర్లో సబ్ డివిజన్ కాలేజ్ అంటారు. 2016 సబ్ డివిజన్ అయింది. ఈ భూమి 337 అందులో 3వ లెటర్ సిగా ఉంది, 16 సెంట్లు. ఈ భూమి కూడా సబ్ డివిజన్ అయింది. సబ్ డివిజన్ కాలేదు, ఏదో జయమ్మ అంటాడు, ప్రవీణ్ కుమార్ అంటాడు, ఇంకో 100 పేరు చెప్తాడు. నాయన, సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు, అనవసరంగా మాట్లాడితే ఇబ్బంది పడతావు. అదేవిధంగా గతంలో నేను మాట్లాడినాను, ఫ్లైఓవర్ పక్కన 319 సర్వే నెంబర్. అది మా మామగారైన మోహన్ రెడ్డప్ప అతను సాగు చేసి సుమారు 50 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నారు. ఆ భూమి వాళ్ళు వచ్చి అడిగినారు నాకు, మా భూమిని వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్నారు, మీరు తహసీల్దార్ని ప్రశ్నించండి అని అడిగినారు. ఆ విషయాన్ని నేను తహసీల్దార్కి తీసుకెళ్తే వాళ్ళు, అయ్యా మా వాళ్ళు తెలియకుండా ఇచ్చినారు, ఈ భూమి ఆల్రెడీ మా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళే కలెక్టర్ ఆఫీస్ పిలిపించి దీన్ని క్యాన్సిల్ చేసినారు, ఇది ఆన్లైన్లో చేస్తే రాదు అని ఆ సర్టిఫికేట్ అన్ని కూడా పోయిన సర్టిఫికేట్ ఇచ్చింది తహసీల్దార్ గారే. అంతేగాని కబ్జా చేసేది మీరు, మాది కబ్జా అంటున్నారు. అదేవిధంగా ఈ శ్మశాన పొలంలో ఎంఆర్ఎఫ్ నెంబర్ వేశారు, హద్దులు శ్మశాన పొలంలో హద్దులు పెట్టారు. ఈ విషయం చెప్పమంటే ఈ విషయం దాటేసి ఏదో విషయం అంతా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాను, నువ్వు ఏమన్నా ఉంటే నువ్వు అభివృద్ధి, నేను గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసా, నువ్వు ఇప్పుడు 5 సంవత్సరాలు పనిచేసావు, రా, నేను తెలుసుకున్నాను, నీ అభివృద్ధి ఎంతో నా అభివృద్ధి ఎంతో తెలుసుకున్నాం. కనీసం ఒక గతంలో స్వచ్ఛ భారత్ కింద అమర్నాథ్ రెడ్డి గారు 2 ట్రాక్టర్లు ఇచ్చారు. కీర్తిశులు శివప్రసాద్ గారు ఎస్సీ ఆయన 1 ట్రాక్టర్ ఇచ్చారు. మీరు సర్పంచ్ అయిన తర్వాత ఆ ట్రాక్టర్ తీసుకెళ్లి షెడ్ లో పడేశారు తప్ప 7 గ్రామాలకు తీసుకెళ్ళలేదు. నువ్వు నా గురించి మాట్లాడతావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడాలా, నా భూమి గురించి మాట్లాడితే మా అబ్బ పుట్టాలు మాట్లాడాలి. కానీ మీరెవరు మాట్లాడేకి? మీకేమన్నా ఉంటే రా, అభివృద్ధి గురించి మాట్లాడతాం. నేను గతంలో చేశాను, అంతేగాని నువ్వు అదంతా మానుకో. నీకేమన్నా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడతాం. ఊరికే వీడియోని తప్పుదారి పట్టించొద్దు, ఊరికే వేస్ట్ చేయొద్దు. దయచేసి నేను చెప్తున్నా, తెలుసుకో. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు.